సీమంతమా? అవునండి. కడుపే తీయించేద్దాం అనుకుంటూ ఉంటే సీమంతం ఏంటండి? కడుపు తీయించడం ఏంటండి? అంటే మళ్ళీ ఆడపిల్లనంట డాక్టర్ చెప్పింది, అందుకని తీయించేస్తున్నాం. ఆడపిల్ల అయితే తప్పేంటి బాబు? కనాలి, పెంచాలి, కాపలా కాయాలి, పెళ్లి చేసి బయటికి పంపించాలి. అదే మగపిల్లడు అనుకోండి, తడిగొట్టేసి కూర్చోవచ్చండి. వచ్చేదే గాని పోయేదే ఉంటదండి. ఏమండి, 7 నెలలు అలా చేస్తే పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం కదండి. అమ్మా, మా ఆవిడకి 3 తీస్తే 4వ కాన్పులు ఇడు పుట్టాడు. అది పోయిందా? అయినా మీ కుటుంబాల్లో మగపిల్లలు గాని ఇంటి పేరుతో వెలిగిపోవాలా, మా కుటుంబాలేమో ఆడపిల్లలు గాని రోడ్డు పడాలా? ఏమన్నా ఇది ఏమన్నా కుదిరే వ్యాపారమా? చూడండి, ఆ, అలా ఓకే కాదండి. ఓకే, ఏదో ఒకటి చేద్దాంలేండి. బయలుదేరుతున్నారా? అది కాదు బాబు. ఇక్కడికి డైరెక్ట్ గా వైజాగ్ అయినా మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నారా? అలాంటింట్లో అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలేసొచ్చారు? నేను మాట్లాడతాను, పదండి. అంటే వాళ్ళ పద్ధతులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇదిగో రాజు, నువ్వు సామాన్లు తీసుకురామా. అర్రే, నెమ్మదిగా నడవాలి, గ్రెనేట్ కదా, కాలు జారుతుంది. ఆహా, నమస్కారం బామ్మగారు. ఆరోగ్యం అది బాగుందా అండి? మందులు అవి టైంకి వాడుతున్నారు కదా? అయ్యయ్యో, మీరందరూ ఏంటండి అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీయండి మా ఆవిడకి. అయినా బాబాయ్ గారు, ఏదో ఆట పట్టించడానికని చిన్న మాట అంటే అలా వచ్చారేంటండి? అసలు మా నాన్న అయితే అండి, ఇక్కడ మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ పుట్టిందన్న కబురు వచ్చేంత వరకు ముద్ద ముట్టనని మొండికేసి కూర్చున్నాడండి. బంగారు తల్లి, అది నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. మహాలక్ష్మి, నా గది పైనే కదండి, స్నానం చేసి వస్తానండి. సబ్బు షాంపూ పైన ఉన్నాయి కదండి, తువ్వాలు నా దగ్గర ఉందిలేండి. మీరేంటల్లుడు గారు అలా చెప్పారు? అంటే అంటే నాకు సరే, ఏ దేవుడో వాళ్ళ మనసు మార్చాడు, అదే కదా మనకు కావాలి. నేను వెళ్లి దేవుడికి దీపం పెట్టొస్తాను. అసలు ఏం జరిగింది? మాయా చెడుగా ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మాయా వెళ్ళి ఆడుకోమ్మా. ఓకే మాయా. కొడతావేంటి? అమ్మా, ఆరోగ్యం అది బాగుంది కదమ్మా? అరే మాట్లాడినా కూడా కొడతావేంటి అంటే అమ్మా. దేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. ఈ టైంలో అస్సలు పడకూడదు. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. ప్రాణం పోయినా ఏగా బాలనిస్తానా? రాఘవయ్య గారు, బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? అమ్మ చంపేస్తాడేమో. నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? ఎక్కడ స్వామి అప్పలేదు. రండి రండి బాబు, చంపేస్తాడు రండి. ఏంటో మీ చదువుతున్నారు? ఎవరు కొడతారు మీరు? ఊరి మీదకి వచ్చి మా జీవన మీద చేసుకుంటావా? పులి మీద దాడదావా? ఎంతమంది ఆడపిల్లలు కంటాడయ్యా? తీసేసుకుంటాడు. ఆడపిల్ల ఆడిష్టం. అయితే ఏంటంట? ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుట్టుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి.
అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ద హెల్.